శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఇదే సామెత వర్తిస్తుంది. వారసత్వ రాజకీయాలంటే తమకు అసహ్యమని, అసలు వారసత్వ రాజకీయాలను అంతం చేయడానికే తాము ఉన్నామన్నట్లుగా ప్రకటనలు చేసే బీజేపీ అగ్రనేతలు కర్ణాటకలో తమ పార్టీని కాపాడుకోవటానికి వారసుడికే పీఠం కట్టబెట్టారు. ఇప్పుడు ఆ నియామకాన్ని చూపించి బీజేపీ అగ్రనేతలను కామెడీ చేస్తున్నాయి ఇతర పార్టీలు. కర్ణాటకలో ఓటమి తర్వాత బీజేపీకి అక్కడ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పార్టీకి అధ్యక్షుణ్ణి కానీ, పార్టీకి శాసనసభ పక్ష నేతను కానీ నియమించుకోలేకపోతున్నారు. అనేక రకాలుగా కసరత్తు చేసి పార్లమెంటు ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలని చివరికి కర్ణాటక బీజేపీ అధ్యక్షునిగా విజయేంద్రను నియమించారు. ఈ విజయేంద్ర ఎవరంటే యడ్యూరప్ప కుమారుడు. యడ్యూరప్ప మరో కుమారుడు ఎంపీగా ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తిన్న బీజేపీ 6 నెలలుగా దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరో 5 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఎలాగైనా మెజారిటీ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ ఉంది. అందుకే తాము గతంలో చేసిన విలువల ప్రసంగాలన్నిటినీ వదిలేసింది. కుటుంబ పార్టీ అంటూ గతంలో తెలుగుదేశాన్ని, తెలంగాణలో బీఆర్ఎస్ ను విమర్శిస్తోన్న ఆ పార్టీ కర్ణాటకలో కుటుంబ పార్టీగా ఉన్న జేడీఎస్ ను తన మిత్రపక్షంగా చేర్చుకుంది. కాంగ్రెస్ ను కుటుంబ వారసత్వ పార్టీ అని విమర్శిస్తూనే అదే పార్టీ ఎదుటివారికి చెప్పేందుకే నీతులు అన్నట్లుగా యడ్యూరప్ప కుమారుణ్ణి పదవికి ఎంపిక చేసింది. కర్ణాటక శాఖను ఒక కుటుంబ పార్టీగా మార్చివేసింది. పార్టీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోకపోతే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్ర నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఏ పార్టీకైనా ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. 6 నెలలకు పైగా శాసనసభ పక్ష నేతను ఎన్నుకోలేని స్థితి గతంలో ఎన్నడూ లేదని కాంగ్రెస్ నేత గుండూరావ్ అన్నారు. మే 10వ తేదీన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ కు 135, బీజేపీకి 66, జేడీఎస్ కు 19 సీట్లు వచ్చాయి. ఎవరికి పదవి ఇచ్చినా బీజేపీకి గండం పొంచి ఉంటుంది. అందుకే ఆలస్యం చేస్తున్నారు. నిజానికి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ జేడీఎస్ కూటమిని కూలగొట్టి యడ్యూరప్పను సీఎంను చేశారు. కానీ హఠాత్తుగా ఆయనను తప్పించారు. ఎందుకు తప్పించారో తెలియదు. అవినీతి ఆరోపణలని చెప్పుకున్నారు. తర్వాత ఎస్ఆర్ బొమ్మైకు పదవి ఇచ్చారు. ఈ మార్పుతో బీజేపీ మూల్యం చెల్లించుకుంది. లింగాయత్ సామాజిక తరగతి దూరం కావటంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం జరిగింది. తిరిగి వారి మద్దతు పొందాలంటే మరో దారి లేదని భావించి యడ్యూరప్ప కుటుంబ వారసున్నే అధ్యక్షుడిగా నియమించింది. ఇంతకాలం తాము వారసత్వ రాజకీయాలపై, ఇతర పార్టీలపై చేసిన విమర్శలను తుడిచేసుకున్నారు. కర్ణాటక రాజకీయాల్లో అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలిపే పక్కా అవకాశవాద పార్టీగా జేడీఎస్ పేరు తెచ్చుకుంది. గతంలో దాని మద్దతుదారులుగా ఉన్న అనేక మంది కాంగ్రెస్ వైపు మొక్కటంతో 2023 మే నెలలో జరిగిన ఎన్నికల్లో చావు దెబ్బతింది. కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు దారులు మూసుకుపోవడంతో మరోసారి బీజేపీ తలుపు తట్టింది. రాష్ట్రంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే లింగాయత్, ఒక్కలిగ సామాజిక తరగతులు కలిస్తే తిరుగుండదు. అందుకే కర్ణాటక బీజేపీ నేతలతో సంప్రదించకుండానే పొత్తులు పెట్టేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామనే బీజేపీ అంచనా దీని వెనక ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ల ప్రభావం ఉన్న 69 చోట్ల బీజేపీ 20, కాంగ్రెస్ 40 గెలుచుకుంది. ఒక్కలిగలు ప్రభావం చూపే 64 చోట్ల ఆ సామాజిక తరగతి పార్టీగా ఉన్న జేడీఎస్ 14 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ సమీకరణాలతో వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం సోషల్ ఇంజనీరింగ్ ప్రారంభించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి విషమ పరీక్ష లాంటివి. ఎందుకంటే దక్షిణాదిలో గతంలో కంటే ఘోరమైన పరిస్థితి ఉంది. ఏ రాష్ట్రంలోనూ సీట్లు సాధించే పరిస్థితి లేదు. ఒక్క కర్ణాటకలో ఛాన్స్ ఉంది. కానీ కర్ణాటకలోనూ ఇప్పుడు గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాదిలోనూ సీట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రావటం సాధ్యం కాదు. అందుకే ఇతర పార్టీలను తాము విమర్శిస్తున్న అన్ని రకాల విలువల్ని తాము కూడా గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు. కర్ణాటకలో యడ్యూరప్ప కుమారుడికి పట్టం కట్టడంతో ఎక్కడా వారసత్వ రాజకీయాల గురించి ఇతర పార్టీల మీద విమర్శలు చేయకపోవచ్చు. ఎందుకంటే యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర గొప్పగా నిరూపించుకున్న నాయకుడు కాదు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. గొప్పగా ప్రజల్లో క్రేజ్ ఉన్న నాయకుడు కాదు. కానీ ఆయనను నియమిస్తే యడ్యూరప్పను నియమించినట్లే అనుకోవటం వల్లనే నియామకం జరిగింది. యడ్యూరప్పకు 80 ఏళ్లు దాటాయి. ఆయనను నేరుగా అధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టలేరు. యడ్యూరప్ప పార్టీ పార్లమెంటరీ బోర్డు పదవిలో ఉన్నారు. మరో కుమారుడు రాఘవేంద్ర లోక్సభ ఎంపీగా ఉన్నారు. కర్ణాటక రాజకీయాల గురించి తెలిసిన వారికి యడ్యూరప్ప కుటుంబం ఒక రాజకీయ సైనిక పటాలం వంటిది. 3 కుమార్తెలు, వారి కుటుంబాలు, 2 కుమారులు, వారి కుటుంబాలు, ఎవరు చక్కబెట్టాల్సిన వాటిని వారు చేస్తారు. ఇవన్నీ అధిష్టానానికి, ప్రత్యేకించి నరేంద్ర మోడీకి తెలియదు అనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. కానీ బీజేపీ చెప్పే వారసత్వ రాజకీయాల నీతులు ఇతర పార్టీలకే పరిమితం. Please do
subscribe to Please do subscribe to. Please do subscribe to Please do subscribe to please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.